చేనేత వాణిని అంతర్జాల సంచికగా పునః ప్రారంభించ తలపెట్టిన ప్రసిద్ధ పాత్రికేయులు నక్కా భువనేశ్వర్కు నా శుభకామన. సుదీర్ఘ రచనా వ్యాసంగం, పాత్రికేయ అనుభవంతో భువనేశ్వర్ అందించే చేనేత వాణి అంతర్జాల సంచిక పద్మశాలి వాణిగా పరిఢవిల్లాలని నా ఆకాంక్ష. పద్మశాలి సామాజిక వర్గం వెనుకబడిన సామాజిక వర్గం. సాంస్కృతిక వైభవం ఎంతగా ఉన్నప్పటికీ వృత్తి వ్యాసంగంలో సామాజిక స్థితిగతుల్లో పద్మశాలి ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వర్తమాన ప్రభుత్వం నుంచి సహకారం తీసుకోవాల్సిన పరిస్థితిలోనే ఉంటూ ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల నిశ్శబ్ద ప్రభంజనం వ్యాపిస్తోంది. బీసీ రాజకీయ మూలకం ద్విగుణీకృతం కావాల్సినటువంటి సందర్భం ఇది. దేశవ్యాప్తంగా పద్మశాలి సామాజిక వర్గ బంధువులు ఎక్కడికక్కడ తమ ఆకాంక్షలను ఎలుగెత్తి చాటడానికి అప్రమత్తమవుతున్నారు, చైతన్యమవుతా ఉన్నారు. ఏ వ్యక్తికైనా భారత సమాజ నిర్మాణంలో జన్మతః కులం ఒక్కటే. అదే రీతిలో కులానికి సంఘం ఒక్కటే. సంఘ ప్రాతినిధ్యాలు, నాయకత్వాలు ఏ రీతిలో అడుగులు వేస్తున్నా పద్మశాలి సామాజిక వర్గం పుల్లంపేటలో మొదలుపెట్టినటువంటి చైతన్యం, శతాధిక వత్సరాలుగా చూపుతున్నటువంటి ఔన్నత్యం ఎలుగెత్తి చాటే రీతిలో సంయమనంతో కలిమిడిగా కదలాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత విద్వేషాలు, పొరపొచ్చాలు ఉంటే ఉండవచ్చుగాక, కానీ అది సంఘ నిర్మాణంలోకి ప్రభావం చూపవద్దు. వివిధ వేదికల నిర్మాణం ద్వారా ప్రత్యేకమైన అంశాలని ఎలుగెత్తి చాటేందుకు, సాధించేందుకు కృషి చేయవచ్చుగాక, కానీ సంఘం, దానికి మరో పోటీ సంఘం సంస్కృతి మనకు మంచిది కాదు. అందరూ ఓరిమితో ఉండండి, కలిమిడిగా కలిసిమెలిసి కదలండి. భువనేశ్వర్ చేనేత వాణి పద్మశాలి వాణిగా పద్మశాలి సామాజిక వర్గ చైతన్యం యొక్క కరదీపికగా ఉండాలి. పద్మశాలి సామాజిక వర్గ బంధువులు సాధించినటువంటి విజయాల సంకేతంగా ఉండాలి. పద్మశాలి లక్ష్యం ఎలుగెత్తి చాటే రీతిలో ఉండాలి. పద్మశాలీల ఎగురుతున్న బావుటాగా ఉండాలి. అందుకోసం భువనేశ్వర్ తన చేనేత వాణిని పద్మశాలి వాణిగా వైషమ్యాలకు అతీతంగా, సంఘటితంగా పద్మశాలి బంధువులకు అభయహస్తంగా, ఆపన్నాస్తంగా ప్రభుత్వం నుంచి వారికి అందాల్సినటువంటి సంక్షేమం, వనరుల విషయంలో తమ వంతు కృషి చేయగలిగినటువంటి వాయికగా ముందడుగు వేయాలనే ఆకాంక్ష నాది. సంఘ నిర్మాణంలో బాధ్యతలు పొందినటువంటి వారు ఆ బాధ్యతే శాశ్వతం అనేటువంటి భ్రాంతిలో ఉండకూడదు. పరిస్థితులు మారతాయి, బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. ఏది ఏమైనా అందరం కలిసే ఉండాలి. కలిమిడిగా కదలండి,
మార్కండేయుని భావన ఋషి పరంపర యొక్క ఔన్నత్యాన్ని నిలుపుతూ ఆధునికంగా ప్రపంచవ్యాప్తంగా మన పద్మశాలి బిడ్డలు సాధిస్తున్నటువంటి విజయాలకు అనువైనటువంటి రీతిలో భవిష్యత్ కార్యాచరణ కోసం అడుగు వేయమని నా వంతు బాధ్యతగా సూచన చేస్తా ఉన్నాను. మీ అందరికీ మీ రాపోలు ఆనంద భాస్కర్ శుభాకాంక్షలు. ఈ విశ్వావసు తెలుగు వత్సరాది మీకు దిగ్విజయాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉన్నతిని ఇవ్వాలని శుభకామన నాది.